ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. రేపు మనకి వైశాఖ మాసం బహుళ అమావాస్య, చాలా విశిష్టమైనది. ఈ మాసమే పవిత్రమైన మాసము, శ్రీమన్నారాయణకి ప్రియమైనది అని మనం వైశాఖ పురాణాన్ని కూడా పారాయణం చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఈ అమావాస్య కూడా చాలా విశిష్టమైనదండి. దాని అమావాస్య రోజు మరి ఏం చేయాలి? ఇంకా ఇది చివరి రోజు ఈ వైశాఖ మాసంలో. ఇంతవరకు ఏం చేసినా చేయకపోయినా రేపు ఏం చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రేపు అమావాస్య అంటే ముందు పితృదేవతలు అధిదేవతలుగా ఉంటారు కాబట్టి మనము రేపు వైశాఖ మాసము, వైశాఖ స్నానం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సూర్యోదయానికి మనము స్నానం చేసుకొని చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోవాలండి ఫస్ట్. తర్వాత విష్ణు అర్చన చేసుకోవాలి. విష్ణు అర్చన చేసుకొని, ఇది మామూలుగా వైశాఖ మాసంలో. అయితే రేపు అమావాస్య ఉంది, బహుళ అమావాస్య కాబట్టి చక్కగా దజ్జోజనాన్ని చేసి మనము యమధర్మరాజు కూడా అర్ఘ్య ప్రదానం చేసి ఈ దజ్జోజనాన్ని, అంటే ఎవరైనా బ్రాహ్మలు మనము ఇస్తే తీసుకునే వాళ్ళు ఉంటే దానము ఇవ్వచ్చు, లేదు అంటే ఎవరైనా పేదవాళ్ళకి అది ఆరగింపు చేసి ప్రసాదంగా పెట్టవచ్చు. మరి ఏం చేయాలంటే ఇవి చేసిన తర్వాత మనము ఒక బ్రాహ్మడికి, అంటే మంచి సద్బ్రాహ్మడికి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానికి చక్కగా అలంకరించి పసుపు కుంకుమతోని ఆ నీటి చెంబును మళ్ళీ పెరుగు, సాహిత్యము అంటే బియ్యం, పప్పు, ఉప్పు ఏమేమి పెడతారో, అంటే ఎవరైనా ఇద్దరు మనుషులు తినగలిగినంత సామాను మనము ప్యాక్ చేసుకొని తగిన దక్షిణాయుతంగా, అంటే మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే యథానుశక్తి మినిమం అయితే ఇద్దరు మనుషులు తినడానికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైనా భోజనానికి సామాను ఇవ్వాలండి. అయితే దానికి కావలసినవన్నీ పప్పు, ఉప్పు, చింతపండు, పెరుగు, పాలు అన్నీ కూడా సర్వం ఇచ్చినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఏదో ఒకటి ఇవ్వాలి అని ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇవ్వండి. మీరు ఇవ్వలేని పక్షంలో కనీసము ఒక పెరుగు ప్యాకెటు, ఒక పాల ప్యాకెటు, తర్వాత చక్కగా దక్షిణ తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళ చెంబును వాటిని అన్నిటినీ కూడా ఆ సద్బ్రాహ్మణునికి ఇచ్చి మీరు మనసులో సంకల్పం చేసుకోండి. ఈ వైశాఖ బహుళ ఏకాదశి రోజు నేను ఈ ఉదక కుంభ దానాన్ని చేసుకుంటున్నాను యమధర్మరాజు యొక్క ప్రీత్యర్థం అని మీరు మనసులో దలుచుకొని చక్కగా ఇచ్చి నమస్కరించుకొని రండి. అప్పుడు మీరు భోజనం చేయొచ్చు, టిఫిన్ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. అమావాస్య పాటించే వాళ్ళు ఉంటే చక్కగా రాత్రి భోజనం చేయొచ్చు. అయితే ఇది ఎందుకు చేయాలి అంటే మన పితృదేవతలు అనుగ్రహం, పితృదేవతల యొక్క దోషాలు, పితృదోషాలు ఉంటే ఇంట్లో మనకు వంశాభివృద్ధి జరగదు. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్న విషయమే. కాబట్టి ఈసారి ఈ విధంగా చేయడం వల్ల ఏంటిది అంటే అటు 7 తరాలు వాళ్ళు, తల్లి దిక్కు, తండ్రి దిక్కు, 7 తరాల వాళ్ళు భార్య దిక్కు, అన్ని దిక్కులో ఉండే పెద్దవాళ్ళు ఎవరైతే పితరులు ఉంటారో పితృదేవతలు, వాళ్ళందరూ కూడా తరిస్తారట. రాబోయే 7 తరాల వరకు కూడా తరింపజేస్తుందట ఇటువంటి దానము అనేది ఈరోజు విశేషంగా చేయడం వల్ల. అంటే మనం ఎన్నో దానాలు ఎప్పుడెప్పుడో చేస్తూ ఉంటాము.
కానీ పర్టికులర్గా ఈరోజు ఈ దానం ఈ విధంగా చేయడం వల్ల దానికి వచ్చే ఫలితం అనేది వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని యథాను శక్తి ముందే మనం నిర్ణయించుకోవాలి. ఏది ఇచ్చినా కూడా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతోని చేసినప్పుడు మనము సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం. అంతేగాని ఇస్తూ కూడా మన మీద మనకి నమ్మకం లేకుండా అయ్యో అది ఇవ్వకపోతే ఏమవుతుందో, ఇది ఇవ్వకపోతే ఏమవుతుందో, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదండి. మీరు అన్నీ సమగ్రంగా సామానంతా ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి తగిన విధంగా పప్పు ఉప్పు అన్నీ కూడా ప్యాకెట్స్ కట్టుకొని ఇచ్చేయండి. లేదు మాకు అంత శక్తి లేదండి, కనీసం ఒక పెరుగు ప్యాకెట్, తగినంత దక్షిణ, కనీసం ఒక 101 రూపాయి దక్షిణ. మరి మాకు కుంభదానం ఇచ్చేందుకు నీళ్ళ చెంబు లేదండి, లేకుంటే లేదు, మీకు శక్తి ఉన్నదాన్నే మీరు భక్తితోని ఆ విధంగా సంకల్పం చేసుకోండి. ముందు సంకల్పం చేసుకొని దాన్ని మీకు ఉన్న శక్తి ఉన్నదాన్ని దానం చేయండి. చేసిన తర్వాత మీకు మంచి రోజులు వచ్చినప్పుడు, మీకు వీలు కలిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చే సంవత్సరం చేసుకోండి సంపూర్ణంగా ఉండడానికి. అంటే మనం ఈరోజు చేయడం వల్ల చిన్న ఫలితమైన చిన్న దానమైనా కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. కాబట్టి ఆ సంకల్పం చేసుకునే వాళ్ళందరికీ తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇవాళ దానం ఏమన్నారు కదా అని 500 తీసి నోటు చేతిలో పెట్టి బ్రాహ్మడికి దండం నమస్కారం పెడతారు. కానీ వాళ్ళు ఆ సంకల్పం చేసుకోలేరు. కాబట్టి దానివల్ల ఫలితం అనేది రాకపోతుంది. అంటే అది వేరే రకమైన పుణ్యం కలుగుతుంది. కానీ ఇప్పుడు మనకున్న ఇబ్బందులను బట్టి మనము సంకల్పం చేసుకోవాలి. ఈ వైశాఖ మాసంలో మన పురాణంలో తెలుసుకున్నాం కదా, యమధర్మరాజుకు అర్ఘ్యం ఇవ్వాలి, లేకుంటే ఈ వైశాఖ మాసం యొక్క వ్రతం ఆచరించిన పుణ్యము మనకు దక్కదు అని శ్రీమన్నారాయణుడే ఆయనకి ఆ వెసులుబాటు ఇచ్చాడు. కాబట్టి మనము ఆ సంకల్పాన్ని చేసుకున్నాం అనుకోండి, మనం చేసిన దానికి సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాము. ఆ యమధర్మరాజు అనుగ్రహం వల్ల ఎటువంటి అపమృత్యు దోషాలు కానీ ఆపదలు కానీ రాకుండా మనకు ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము అని మన పెద్దలు చెప్తున్నారు. మన పురాణాలలో ఉంది కాబట్టి వీటిని చక్కగా పాటించండి. ఇదండి అమావాస్య గురించి. అయితే ఇంకా రేపు విశేషం ఏంటిది అంటే, మన శనేశ్వరుడి యొక్క జయంతి అని కూడా మనకు చెప్తూ ఉన్నారు శాస్త్ర పండితులు. మరి శనేశ్వరుడు యొక్క జయంతి రోజు ఏం చేయాలి అంటే, శనేశ్వరుడు యొక్క ప్రీతికరమైన విషయాలను మనము చేయాలి. మరి ఏ విధంగా, మరి శనేశ్వరుడికి కొంతమంది డైరెక్ట్గా శనేశ్వరుడు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతోని పూజ చేయాలన్న భయమే. ఎందుకంటే అక్కడికి పోతే మనకే చుట్టుకుంటుందేమో, ఆ ప్రదక్షిణాలు చేస్తే వేరే వాళ్ళు చేసిపోయినరు, ఆ నువ్వులు దొక్కితే మనకు వాళ్ళ శని మనకు చుట్టుకుంటుందేమో, కాళ్ళు కడుక్కోకుంటే చుట్టుకుంటుందేమో, ఇట్లాంటి అనుమానాలు ఉంటాయి. అటువంటి అనుమానాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనము అనుమానాలతో ఏ పని చేయకూడదు. మరి ఆ పని చేసి వచ్చిన తర్వాత ఏది జరిగినా కూడా ఆ రోజే అట్లా అయింది, అందుకే ఈ విధంగా అయింది అని మనకి ఎప్పుడు కూడా బాధ అనేది ఉంటుంది. కాబట్టి మీకు అటువంటి అనుమానాలు ఉన్నప్పుడు చక్కగా ఇంట్లోనే మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ముందు చక్కగా నెయ్యి దీపం వెలిగించి చక్కగా పూజ చేయండి. మరి పసుపు కలర్ పూలతోని పూజ చేసినట్టయితే మనకు శని దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఎందుకు అంటే అన్ని దేవతలకు దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు, మరి ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనకు శని దోషాలు ఉన్నా కూడా మనకు వెంకటేశ్వర స్వామికి పూజించుకుంటే తొలగిపోతాయి అన్నమాట. మరి అలా కాదండి, మరి
దేవాలయానికి వెళ్ళి చేద్దాము అంటే మీరు రావి చెట్టు ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు వాటికి ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మనకు శని దోషాలు ఉంటే పోతాయి. మరి శనీశ్వరుడి యొక్క జయంతి సందర్భంగా మనము శనీశ్వరుడికి ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉంటాయి. మనకు అటువంటి అవకాశం ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనెతోని అభిషేకం చేసి ఆవ నూనెతోని దీపం వెలిగించినట్టయితే ఆయన చాలా ప్రీతి చెందుతాడట. కాబట్టి ఆయన ఇబ్బంది ఏమి లేదు, ఆయన కర్మసాక్షి, మళ్ళా మనకు న్యాయాన్నే చేస్తాడు. మనము భక్తితోని క్రమశిక్షణతోని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు శనీశ్వరుడు అనుగ్రహాన్నే ఇస్తాడు, మనకి ఎటువంటి ఇబ్బందులు పెట్టాడు. కాబట్టి ఈ విధంగా మీరు మీకు వీలైనట్టుగా చక్కగా ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలుగా ఈ విధంగా చేసుకోండి. అయితే మనకు అవన్నీ ఏవి కుదరవండి, మనం ఇంట్లోనే కూర్చోండి. ఇంట్లో కూర్చొని చక్కగా శనీశ్వరుడి యొక్క జపం స్తోత్రం ఉంటుంది, దాన్ని చదువుకున్నా సరే మనకు ఆ శని దోషం అనేది ఉంటే కనుక పోతుంది. మరి మాకేం శని దోషాలు లేవు, మాకు శని ఉన్నదని ఎవరు చెప్పలేదు. అయినా కూడా రేపటి నుంచి మనకు పంచగ్రహ కూటమి అనేది ప్రారంభమయ్యి ఒక 3 రోజులు ఖచ్చితంగా దీని ప్రభావం అనేది అన్ని రాశుల మీద ఉంటుంది అని మనకు జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి పంచగ్రహ కూటం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మనం ఏది చేయాలనుకున్నామో దాన్ని చేయలేకపోతాము. అంటే చిన్న ఇబ్బందులు అనేవి అంటే ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం అన్నమాట. అటువంటి భారీ ప్రమాదాలు జరగకుండా, పెద్ద నష్టాలు జరగకుండా మనము ఈ విధంగా పూజించుకున్నట్టయితే ఏమవుతుంది అంటే చిన్న విషయాలలోనే ఏదో ఎక్కడో పెట్టేసినాము, దాన్ని మర్చిపోయి వచ్చేసినాము, తెల్లవారం అన్నాడో మనకు అది దొరుకుతుంది. లేదండి మనకిప్పుడు ఒక 30,000 సెల్ ఫోన్ ఉంది, అది పొడగొట్టుకుంటే అప్పుడు ఎంత బాధ అవుతుందండి. మనకు ఏదో ఇంట్లో మర్చిపోయినాము మళ్ళీ దొరికిందంటే ఏం కాదు. అంటే ఆ విధంగా కొంత మనకు ఇబ్బందులు ఎక్కువ శాతం కాకుండా మనను ఆ భగవంతుడు రక్షిస్తాడనమాట. ఇవన్నీ చేయడం ఎందుకు అంటే అందుకోసం మనం భగవంతుడిని నమ్ముతాము. మనం భారతదేశంలో పుట్టాము, ఇది వేదభూమి, కర్మభూమి ఇక్కడ. కాబట్టి మనము చెప్పినా చెప్పకపోయినా మనం నమ్ముతాము అన్నా నమ్మము అన్నా కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న అనాదిగా వస్తున్న మన ధర్మాలను మనం పాటిస్తాము. మనకు చక్కగా మనము భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాం. ప్రతి ఒక్కరూ నమ్ముతారండి. నమ్మకం లేదు అని చెప్పినప్పటికీ వాళ్ళు ఏదో ఒక సమయంలో భగవంతుడిని స్మరించుకుంటారు. కాబట్టి మనము అటువంటి భేషజాలకు పోయి ఎవరి కోసమో మనం పూజలు చేయట్లేదు, ఎవరి కోసమో మనము బతకట్లేదు. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం ఆనందంగా సుఖవంతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనము సుఖంగా జీవించడం కోసము ఉపయోగించుకోవాలి ఈ శరీరాన్ని. అంతేగాని ఎవరి కోసమో మనము భక్తులమని చెప్తే పూజలు చేస్తే ఎవరో ఏదో అంటారు, లేకపోతే ఇది ఏం చాదస్తాలు అని కొంతమంది, అట్లా చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు పెద్ద పెద్ద పండితులందరూ జ్ఞానవంతులైన వాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారు మరి? వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ భగవంతుని పట్ల వాళ్ళు భక్తి కలిగి ఉంటారు. మరి వాళ్ళకి ఏం కోరుకొని ఉంటారు?
చెప్పండి? మనకంటే ఏవో అది లేదు ఇది లేదు అని కోరికలు కోరుకుంటాం. మరి అన్నీ ఉన్నవాళ్ళు కూడా భగవంతుడి అంటే ఉన్న వాటిని రక్షించుకోవడానికి కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మనకు ₹1,00,000 కాదు ₹1,00,00,000 వచ్చినా కూడా వాటిని రక్షించుకునే విధానము మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే రక్షించుకోగలుగుతాము. మనం లేకుంటే దాన్ని మనము కాపాడుకోలేకపోతాం. అందుకని చెప్పేసి మనము ఎప్పుడు కూడా భగవంతుని నమ్ముతాము, భగవంతుణ్ణి కొలుస్తాము. అది మన సాంప్రదాయము, మన ఆధ్యాత్మిక భారతదేశంలోనే ఆధ్యాత్మికత ఉంది కాబట్టి దాన్ని ఎవ్వరూ కాదనలేరు. చక్కగా నమ్మకం ఉంచి మీరు ఈ పూజలు చేసుకోండి. మంచిగా వంశాభివృద్ధి కలుగుతుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఉన్న ఆటంకాలు తొలగుతాయి. చక్కగా మనం ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే వాటికి సంబంధించిన పాపాలు తొలగిపోతాయి. మరి మన భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా ఆ శ్రీమన్నారాయణుడు మనను ఎల్లవేళలా రక్షిస్తాడు. ఇంత మంచి విశేషాలు ఉంటాయి కాబట్టే మీరు తప్పకుండా మీకు తోచిన విధంగా యథానుశక్తి దీన్ని ఆచరించుకొని ఆ ఫలితాలను పొందాలని నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.